హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. కార్తీక మాసంలో ఉసిరికాయలు బాగా అమ్మత్తాయి కదా. నేను కేజీ ఉసిరికాయలు తీసుకొని పచ్చడి పెట్టుతానా. ఈ పచ్చడి నేను ఎట్లా పెట్టుకుంటానో మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ ఉసిరికాయలను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని ఈ ఉసిరికాయలను వేసి వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒకదాన్ని తీసుకొని అది సరిగా ఉడికిందా లేదా చూడడానికి ఒకదాన్ని తీసుకొని ఇట్లా చూసుకుంటే అది ఇట్లా నొక్కగానే పగులుతుంది. అట్లా పగిలితే అవి వేగినట్టు. అప్పుడు వాటిని నూనెలో నుంచి బయటికి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక వాయి వేసుకొని వేయించుకోవాలి. నేను అన్నీ ఒకటేసారి వేయకుండా సగం సగం వేసుకొని వేయించుకున్నా. కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ దాకా నూనె పడుతుంది. ఈ వాయి వేగేంత లోపల మనం వెల్లుల్లి కూడా దంచుకోవచ్చు. నేను ఒక 4 ఎల్లిగడ్డలు ఎల్లిపాయలు లెక్క ఒలుసుకొని ఇట్లా రోట్లో వేసుకొని దంచుకున్నా. అది కొద్దిగా మెత్తగానే దంచుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటాను. ఈ రెండో వాయి కూడా వేగిపోయింది. వీటన్నిటిని కూడా తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత అదే నూనెలో మనం పోపు వేసుకోవాలి. ఆ పోపులో ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, తర్వాత మిరపగింజలు కూడా వేసుకుంటాం మేము. మిరపగింజలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ నూనె వేడికి ఆ ఎండుమిరపకాయలు వేగిపోతాయి. తర్వాత చల్లారిన తర్వాత మనం ఎల్లిపాయ ముద్దును నిమ్మరసం పోసుకోవాలి. ఈలోపు మీకు పెద్ద పెద్ద కాయలు ఉంటే వాటిని ఇట్లా చిన్నగా పచ్చళ్ళ లెక్క చేసుకోవచ్చు, పాయల లెక్క చేసుకోవచ్చు. లేదు కాయల్లాగే అట్లనే ఉంచుకుందామంటే అట్లనే ఉంచుకోవచ్చు, లేదంటే ఇట్లా పాయల్లాగా చేసుకోవచ్చు. నూనె చల్లారిన తర్వాత దాంట్లో ఎల్లిపాయ ముద్ద వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకోవాలి. నేను ఉప్పు కలిపిన కారం కొంత, ఉప్పు కలపని కారం కొంత వేసుకుంటాను. మేము మిరపకాయలు పట్టించుకునేటప్పుడే పచ్చళ్ళ కోసమని ఉప్పు వేయకుండా మిరపకాయలు పట్టించుకుంటాం. అందుకని అది కొంత ఇది కొంత వేసుకుంటాను. ఈ కారం 3 గరిటెలు వేసుకున్నా. గ్రాములలో చెప్పాలంటే 150 గ్రామ్స్ వరకు అవుతుంది. తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 నిమ్మకాయలు రసం పిండుకొని పోసుకోవాలి. ఇది కొద్దిగా కలుపుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా ఒక గంటన్నర వేసుకుంటాను. ఇది ఒక 90 గ్రామ్స్ దాకా అవుతుంది. అంతా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఎల్లిపాయ, మెంతి పొడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా కలపాలి. అంత ఉసిరికాయలకు అంతా పట్టేటట్టు బాగా కలపాలి. కేజీ ఉసిరికాయలకి అర్ధపావు కారం పడుతుంది. అర్ధపావు అంటే 125 గ్రామ్స్, కానీ నేను 150 గ్రామ్స్ దాకా వేసుకున్నా. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనం కొద్దిగా పచ్చడిని తీసుకొని రుచి చూడవచ్చు. రుచి చూసినప్పుడు అది ఉప్పు తక్కువ ఉన్నా కారం తక్కువ ఉన్నా వెంటనే వేసుకుంటే సరిపోతుంది. అంతే, మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.